హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. చాలా రోజులైంది అసలు, అంటే చాలా రోజులైంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక అసలు గంజి లేకుండానే చీరలు కడుతున్నాను. అందుకని ఇంకా గంజి పెట్టుకుంటూ వీడియో షూట్ చేసా. టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది. నాదైతే సగ్గుబియ్యం మిషన్కి వేపించి పెట్టి నేను ఎప్పుడో అమ్మ తెచ్చిచ్చింది అనమాట ఊరు నుండి 5 ఏళ్ల క్రిందట. అప్పుడు వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను. నేను వచ్చినప్పుడు బెంగళూరు నుండి తెచ్చుకున్నాను, మళ్ళీ వాళ్ళతో తెప్పించుకున్నా. అవేం చెడిపోయేది కాదు, పాడేది కాదు. ఇంకా మిషన్లో వేసి అక్కడ అమ్ముతుంటారనమాట నాకు. అందుకని నేను సగ్గుబియ్యం తప్ప ఏం పెట్టుకోము. సో దాన్ని ఎంత ఫాస్ట్గా నేను అంటే మనము ఏం చేస్తామంటే చాలామంది ఎండ ఉన్నప్పుడు చూసి ఉడకబెట్టుకుంటారు. రెగ్యులర్గా పెట్టేవాళ్ళు ఉడకబెట్టినాక ఎండ రాలేదనుకో అది వేస్ట్ అయిపోతుంది. అది నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి వాడినా కానివ్వండి గంజి అంత బాగా పట్టుకోదు. బట్ ఏదో పట్టుకోవాలని పట్టుకుంటుంది. ఫ్రెష్గా ఉడకబెట్టినప్పుడు పట్టుకున్నట్టు పట్టుకోదనమాట. నేను 6 స్పూన్లు వేసినాను. 3 చీరలకు వచ్చింది నాకు. నేను చీరలకు గంజి పెట్టేదంతా ఇంతకుముందు చూపించినప్పుడు ఉడకబెట్టేది మాత్రమే చూపిస్తున్నా. ఇందులో టిప్ ఏంటంటే చిక్కగా ఉడకబెట్టేసుకున్నాను. ఇంత చిక్కగా ఉడకబెట్టుకుంటే గంజి పెట్టుకోవడం రాదు. సో నేను ఫ్రీజర్ నుండి ఐస్ క్యూబ్ తీసుకొని దాంట్లో వేసేస్తా. ఉడికిన తర్వాత వెంటనే మనం శనగపిండి ఉడకబెట్టుకున్నట్టే మైదాతో పెట్టుకోవచ్చు. మైదా వైట్ బట్టలకు సూపర్గా ఉంటుంది, చాలా స్టిఫ్నెస్ వస్తుంది. తర్వాత కార్న్ఫ్లోర్ పెట్టుకుంటే లైట్గా ఉంటుంది. కార్న్ఫ్లోర్తో కూడా పెట్టుకోవచ్చు ఉడకబెట్టుకొని. మీ దగ్గర ఏదన్నా కార్న్ఫ్లోర్ కొంచెం ఉండింటుందా ట్రై చేయండి. అది లైట్గా ఉంటుంది. ఒక్కసారి నీళ్ళల్లో సారి ముంచి తీయంగానే మొత్తం మెత్తబడిపోతుంది. సగ్గుబియ్యం అయితే చిక్కదనంను బట్టి 3 సార్లు వాడచ్చు. షైన్ ఉంటుంది, కొంచెం కసకస్ సౌండ్ వస్తుంది. ప్లాస్టిక్ కవర్ లాగా సగ్గుబియ్యం. నైలాన్ వాడితే దాంట్లో స్టార్చ్ బాగుంటుంది కదా, అవి వాడతాం. మరి ఇది దేంతో వాడినా తెలీదు. ఇంకా ఐస్ గడ్డ వేసేసానండి దాంట్లో. వెంటనే కూల్ అయిపోతుంది, రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది వెంటనే. అంటే వెయిట్ చేయకుండా చల్లారడానికి పెట్టేసుకోవచ్చు. ఇంకా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. వడియాలకు ఉడకబెట్టుకుంటారు కదా అందరూ, ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా. అంతే అండి. కానీ మాకు సగ్గుబియ్యందే ఇష్టము. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు ఉన్నాయి చాలా, ఏం చేయాలి వాటిని, అందుకనేసి ఎన్నని చూస్తూ నేను పడేయాలి. అందుకనేసి ఇలా ఐస్ క్యూబ్ ఒక గడ్డ పెట్టుకున్నాను. అట్లా చిక్కగా ఉడకంగానే నీళ్ళు ఎక్కువ పెట్టుకోలేదండి. మా వాళ్ళంతా నీళ్ళు ఎక్కువ పెట్టుకుని దాన్ని చల్లగా చేసి ఏ మధ్యాహ్నం అవుతుందో అప్పుడు ఎండ కాస్త పోతుంది అనమాట. ఎప్పుడు 3 ఉంటే అప్పుడు అట్లా పోయి ఇట్లా ఉడకబెట్టేసి ఇట్లా కూల్ చేసేసి ఇట్లా గంజి పెట్టేయచ్చు. ఇంకా డ్రై శారీనే పెట్టాలి. ఆల్రెడీ వెట్ శారీ పెడితే అంత ఎక్కువ పట్టుకోదు. బట్ ఒకటి వెట్ శారీ పెట్టినా 2 డ్రై శారీ. ఇంకా 4-5 చీరలు పెట్టేంత ఓపిక లేదు. 3 చీరల కంటే ఎక్కువ పెట్టుకోలేనండి. ఇంకా వేళ్ళ నొప్పులు వస్తాయి. గంజి పిండాలి కదా, చిక్కగా పెట్టి గట్టిగా పిండితే అసలు బట్ట చాలా బాగా ఫోల్డ్ పడకుండా వస్తుందండి. ఇంత చిక్కగా ఉండాలన్నమాట. యాక్చువల్గా బాగా బలం ఉన్నోళ్ళు అయితే, అంటే గట్టిగా పిండడం అంటే ఇలా చేత్తో పొడవుగా తీయాలన్నమాట. పొడవుగా మళ్ళీ బట్టలు పిండినట్టు పిండడం అంత కష్టమవుతుంది. అప్పుడు మనకు ముడతలు రాకుండా వస్తుందండి. ఇంకా ఈ రోజుల్లో అయితే అసలు నన్ను అడిగితే ఎండలో కూడా వేయనక్కర్లేదు. లోపల ఇళ్ళల్లోనే గంపెడు వేడి ఉంటుంది. అప్పట్లో మా అమ్మ చాలా మటుకు గంజి చీరలు ఇంట్లో కిందనే వేసుకునేది అనమాట, దండం మీద. అంటే అంత ఇంట్లో వేడి ఉండేది, దానికే ఆరిపోయేది. సో నేనైతే బయట వేసాను. నాకు ఆప్షన్ ఉంది కదా, నేను బయట ఆరబెట్టా. చెప్తున్నా ఎవరికైనా, ఈ రోజుల్లో ఇళ్ళల్లో ఉన్న వేడికే గంజి చక్కగా పట్టుకుంటుంది. ఇంకా సీజన్ అయిపోయినాక మళ్ళీ గంజి పెట్టుకోకుండానే బట్టలు అవి అల్మార్లో పెట్టుకోవాలి. గంజి పెట్టిన బట్టలు అంటే పురుగు వస్తుంది అంటారు. మా గురువు శిష్యులు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, బెంగాలీ వాళ్ళు. ఇంకా నెయ్యి కొంచెం కాగబెట్టుకుంటానండి. అది నేను టపర్వేర్లో ఒక్కొక్క ట్రిప్పుది తీసి ఒక్కొక్క డబ్బాలో పెట్టుకుంటాను కదా. ఒక డబ్బా అయిపోతే ఇంకొక డబ్బా. నాకు నెయ్యి పర్ఫెక్ట్గా కాచడం మా అత్తగారు నేర్పించినారు. అప్పుడు వచ్చినప్పుడు తెచ్చేవాళ్ళు నాకు ఎప్పుడన్నా ఇంట్లో. అది అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ తెచ్చి, అంటే కొంచెం కాచుకొని వచ్చేవాళ్ళు. ఇంటికి తెచ్చినాక పర్ఫెక్ట్గా కాచి మళ్ళీ నా డబ్బాకి వేసుకున్నాను. మెంతులు వేస్తారండి. ఇది ఎవరు నేర్పించిన, మా అత్తగారు అనుకుంటా, నాకు గుర్తులేదు. మెంతులు వేస్తారు మా వైపు. కొందరు బెల్లం వేస్తారు, తమలపాకు వేస్తారు. నేను ఏమయ్యాను ఈసారి ఆడ పక్కన మెంతులు ఉంటే వేసినాను. పాపకు మోషన్స్ అవుతుంటే మెంతులు వేసుకొని నీళ్ళు వేసుకొని మింగమని చెప్పి ఇచ్చింటి. ఇంకా కొన్ని మిగిలినాయి. గుర్తుపెట్టుకోండి, ఆ టిప్పు చాలా యూజ్ అవుతుంది. ఎండాకాలము కొంచెము ఫుడ్ పెళ్ళిళ్ళకి వెళ్తుంటాము, బయట ఫుడ్ తింటాము, మోషన్స్ అవుతాయి. ఒక చిన్న డబ్బాలో 1 స్పూన్ మెంతులు పెట్టుకోపోండి. ఎప్పుడు మోషన్ అవుతుంది అనిపిస్తే వెంటనే, అది కూడా మా అత్తగారు నేర్పించినది. ఒక 4-5 గింజలు వేసుకొని పెరుగుతో తింటే సూపర్గా, అదే పెరుగుతో మింగుతే ట్యాబ్లెట్ లాగా
తొందరగా బాగా అవుతుంది. కొంచెం నీళ్ళతో అయితే పర్వాలేదు, అది కూడా తగ్గుతుంది. ఇదైతే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ. సో జర్నీలో కూడా నేను మెంతులు పెట్టుకోబోతాను. ఒకసారి మా ఆయన కూడా ట్రైన్ జర్నీలో చాలా ఇబ్బంది పడ్డాడు. మనము ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లంలు కంట్రోల్ చేసుకోలేము కదండి. మనకు జర్నీలో ట్యాబ్లెట్లు ఎవరు ఇస్తారు? బెస్ట్ మెంతులు 3 times తినండి పొద్దున. ఇలా బ్రౌన్గా అవ్వాలని మా అత్తగారు చెప్పారు. మా అమ్మ వాళ్ళేమో చిటుకు తగ్గాలి, ఎట్లా ఆ పైన నురుగు ఉంది కదా, ఆ బుడగలు తగ్గిపోతే అయినట్టు అంటారు. మా అత్తగారేమో ఇలా ఎత్తి పైకి కిందికి దించితే బ్రౌన్ కలర్ కనపడాలి, అట్లా పర్ఫెక్ట్గా బాగా నూక వస్తుందండి నెయ్యి అట్లా చేస్తే. ఇంటి నెయ్యి అండి, ఏమన్నా చెప్పండి. కొనుక్కొని తినే నెయ్యి కేజీ తిన్నా ఒకటే. ఇంటి నెయ్యి కొంచెం ఆ కేజీలోనే ఒక 1/4 కిలో ఇది కలిపేసుకోండి ఎప్పుడన్నా, చెప్తున్నాను. ఆ స్మెల్ అంతా గుమగుమలాడుతుంది. కేజీ నెయ్యి కొనుక్కొని 1/4 kg ఇంట్లోది చేసుకొని 2 కలిపి డబ్బాలో పెట్టుకోండి. ఈ గుమగుమలాడేదంతా దాంట్లో సెట్ అయిపోతుంది. అంత కేజీ నెయ్యి ఇంట్లోది తిన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే గెస్ట్లు వస్తున్నప్పుడు అప్పుడు కొన్న నెయ్యి తెస్తాను, వాళ్ళకి అది వాడేదాన్ని. ఇంత కొంచెం వచ్చేది. బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పండి. అప్పుడు పాల ప్యాకెట్ల మీద తీసినది మా వరకే మేము తినేవాళ్ళము. గెస్ట్లు వస్తే కొనుక్కొచ్చేదాన్ని. ఇప్పుడైతే మా చిన్నదాని ఫ్రెండ్ అయితే ఎంత ఇష్టమో నా నెయ్యి అంటే, వస్తుందంటే నెయ్యి చేసేదాన్ని నేను. అంటే వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారు, కానీ హోమ్ మేడ్ కదా. అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ మేడే అంట. ఇక్కడ హాస్టల్లో అట్లా దొరకదు కదా. చూడండి ఎంత నూక వచ్చింది. అలా వస్తే బాగా కాగినట్టు లెక్క నెయ్యి. సో కాచి డబ్బాకేసిన తర్వాత మళ్ళీ కాచకండి. మా పెద్ద పాప చెప్పింది, నెయ్యి ఎప్పుడు చెడిపోతుందంట. అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఓవర్ కాగబెట్టేస్తాం చూడండి, నెయ్యితో వంటలు చేస్తూ. అలా కాచితే హెల్తీ కాదంట. నెయ్యి మినిమం హీటే కాలాలంట. అంటే మనం ఇప్పుడు కాచిన నెయ్యిని పెద్ద డబ్బాను అస్తమానం చాలామంది తిన్న ప్రతిసారి ఆ డబ్బానే కాచేసి మళ్ళీ అట్లే పెట్టుకుంటారు కదా. అట్లా పెట్టుకోకండి. చిన్నది ఏదైనా సరే, ఇట్లాగా వెండిదనే కాదు స్టీల్దైనా పెట్టుకొని కొద్దిగా తీసుకొని వాడుకోండి. మేము నెయ్యి చెంబు మాత్రం కంపల్సరీ వెండిదే పెట్టుకుంటాము, హెల్త్కి మంచిది కదా. నెయ్యి కరగబెట్టినప్పుడు అది మనకు ఆ వెండి బాడీలోకి సిల్వర్ లోపలికి వెళ్తుందని కంపల్సరీ వెండిదే నెయ్యి చెంబు పెట్టుకుంటాం. పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాకు నెయ్యి చెంబు స్టీల్ది ఇచ్చిందిలేండి. మా అత్తగారింట్లో ఏం వెండిది లేదు. నేను తర్వాత కొనుక్కున్నాను. రకరకాల చిన్న సైజులు కొనుక్కుంటానండి, పెద్దది కొనను. నెయ్యి కొంచెమే తింటాం కనుక చిన్నవి కొనుక్కుంటాం. పెద్దది కొంటే పెద్దగా దాని నిండా తీస్తాము. ఆ తీసినదంతా ఏం చేస్తాం, మళ్ళీ కాగబెడతా ఉంటాం. అందుకని చిన్నదే పెట్టుకుంటా. ఇంకా చినిగిపోయిన బట్టలన్నీ అలా అవి ఐస్ క్రీమ్ డబ్బాలలోనే పెట్టుకొని చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటా. ఇక్కడ ఉన్న తెలుగు ఆవిడ చెప్పింది, ఇట్లా బట్టకేసి వడగట్టేసి గట్టిగా బట్టను పిండేస్తాను నేను నెయ్యి అనేసి. అప్పటి నుండి నేను కూడా డైరెక్ట్ స్ట్రైనర్లు వేస్తే ఏమవుతుందంటే దానికి అంతా గసి అంటుకొని మళ్ళీ అది తోమేటప్పుడు కూడా ఇబ్బంది అయితే మనం గట్టిగా నొక్కుతాం కదా. ఈరోజు షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇదంతా కూడా స్టిక్కర్ల గురించి. మొత్తం స్టిక్కర్లు అతికించుకుంటున్నాను ప్రతి దానికి నేను. ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్ అవుతానండి. పచ్చళ్ళు ఇట్లా గూడు తీయంగానే అయితే ఇది పోతాయి, పచ్చడి సీసా మీద మార్కు ఉండదు, పోతుంది. కాకపోతే అది వాడినప్పుడు ఫస్ట్ డబ్బాలు మారుస్తాను కదా ఇట్లాగా, ఆ మార్చినప్పుడు 1-2 రోజులలో పోతుంది ఆ మార్కు, ఇంకా గుర్తుండిపోతుంది. వీళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ రాస్తుంటాను అనమాట. పెన్సిలే కదా, పోయేదేముంది. ఈ స్పాచులాలు మాత్రం భలే యూజ్ అవుతుంటాయండి. కొనాలి, సన్నగా వస్తాయి కదా రకరకాల సైజులు. వెతుకుతున్నా, ఆన్లైన్లో చూస్తున్నాను. ఒకరోజు కొనాలి. 2 సైజులో ఉన్నాయి. ఇది కూడా పాతది పొయ్యింటే నేను వాడుతున్నా. అంటే సన్నయి పుల్లల్లాగా స్పూన్ లాగా వస్తాయండి. ఎప్పటి నుండో చూస్తున్నాను. మనకు చిన్న సీసాల నుండి తీయాలంటే అసలు నెయ్యికి కానీ కూరలు తీయటానికి కలపటానికి చాలా బాగుంటాయి సిలికాన్వి ఇవి. ఇంకా టపర్వేర్లో మొన్న చూశానండి, మా ఫ్రెండ్స్ దీంట్లో స్టేటస్లో పెడితే పాప్కార్న్ చేసుకునేది పెట్టారు. బౌల్ షేప్లో ఉంది. కింద పాప్కార్న్ గింజలు వేసి మైక్రోవేవ్లో మూత పెట్టేస్తే పాప్కార్న్ అయిపోతాయి ఓవెన్లో. సో నేను మామూలుగా ఎప్పుడైనా కలిసినప్పుడు అది ఎంతనో కనుక్కొని కొందాం అనుకున్నా. మా పిల్లలు పాప్కార్న్ చేసుకుంటుంటారు మైక్రోవేవ్లో. దానికి అంటే గింజలు వేసుకుంటాం కదా, దానికి బాగా పనికి వస్తుంది. మళ్ళీ కంపెనీ ప్యాకెట్లకు కాదు. ఇక నల్ల కారానికి అన్నిటికీ నేను నీట్గా రాయకపోతే మా పిల్లలు స్పెల్లింగ్స్ రాంగ్ ఉంటే నవ్వుకుంటుంటారండి. చాలా నవ్వుకుంటారు ఇద్దరు. అందుకని కరెక్ట్గా రాస్తా. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే పట్టలేదనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చింత చిగురు అనుకోండి, చింత అని రాస్తే దానికి నవ్వుకుంటుంటారు. ఇడ్లీ అనుకోండి, ఆ ఇడ్లీ అని రాసినా కానీ నవ్వుకుంటారు. మొత్తం సెంటెన్స్ ఉండాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు IDL అని పెట్టినాను అనుకో, నాకు అర్థమైపోతుంది ఇడ్లీ.
అని అవి రాయలేదని నవ్వుకుంటుంటారనమాట. అందుకనే వాళ్ళ కోసమే నీట్గా రాస్తున్నాను. ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ మా పిల్లలకు నచ్చుతుందండి. చిన్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండేది కాదు, కానీ పెద్దగా ఎత్తు నేను ఇంప్రూవ్ చేసుకున్నా. పెద్దది హ్యాండ్ రైటింగ్ కూడా ఇప్పుడు సేమ్ నాలాగే, ఇంకా నాకంటే బ్రహ్మాండంగా రాస్తుంది. చిన్నదైతే అసలు నాకు మా ఆయనకు మ్యాచ్ అవ్వద్దని హ్యాండ్ రైటింగ్ అంత సూపర్గా ఉంటుంది. అది బుక్ ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది. నా హ్యాండ్ రైటింగ్ యాక్చువల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నానంటే అండి, నేను ఒకరిని గమనించినాను అనమాట. ఆ రాసేటప్పుడు ఓవర్ షేక్ చేస్తారు చెయ్యి. ఆ షేకింగ్లో హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను గమనించి అప్పుడు పికప్ చేసుకున్న హ్యాండ్ రైటింగ్. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా హ్యాండ్ రైటింగ్ బాగలేకపోతే స్లోగా రాయడం కంటే కొంచెం వేల మూమెంట్ స్పీడ్ చేయండి, అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్లోగా రాస్తే నీట్గా వస్తుంది అనుకుంటాం కదా, నాది మళ్ళీ అప్పుడప్పుడు పోతూ ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇంక స్టిక్కర్లే అండి అంటించుకుంటూ మాట్లాడుతున్నంతసేపు దీని గురించే మాట్లాడాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది నా పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకొని, కానీ దీన్ని రిమూవ్ చేయకుండానే ఉన్నాను కదా. నేను అంత నీట్గా రిలేషన్స్ గురించి అందరి గురించి చెప్తూనే ఉన్నాను. మొన్న ఏమైందంటే మా ఆయనకు వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మా మామయ్య, మళ్ళీ మీరు వాళ్ళ నాన్న అన్నారంటారేమో అని ఫోన్ చేస్తే, చెప్పండి డాడీ ఎట్లా ఉన్నారు అంటే, ఆ మాట మాట్లాడకుండా ఫోన్ చేయడము. మా ఆయన అడగకముందే నువ్వు నాకెందుకు స్వీట్ తీసుకురాలేదు అని అడిగినారనమాట. స్వీట్ ఎప్పుడు అంటే అండి 1 year క్రిందట మా ఆయన ఊరెళ్ళి మా మామయ్యని చూసి వచ్చారు. అప్పుడు స్వీట్ తీసుకురాకుంటే ఇప్పుడు ఫోన్ చేసి అడిగారు. మా ఆయనకు చాలా కోపం వచ్చింది. ఏంది డాడీ ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, కోడలు ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అని అడగాల్సింది పోయి డైరెక్ట్ స్వీట్ గురించి అడుగుతున్నావు, ఇంతేనా, మీరు ఇంకా మారరా, స్వీట్ గురించి అంటేసరికి సర్లే నాయన అని పెట్టేశాడంట. నేనన్నా పెట్టేస్తే మరి వెంటనే నువ్వు చేయొచ్చు కదా అన్న. నేను చేసినాను, ఎత్తలేదు. వాట్సాప్ కాల్ వాళ్ళు ఎత్తారండి. మా మామయ్యని చూడాలంటే మేము ఎక్కడికి పోవాలంటే ఊరికి పోయి డైరెక్ట్గా చూసి రావాలి, పూర్వకాలంలాగా ఇంటికి పోయి తలుపు కొట్టి అప్పుడు చూసి మాట్లాడి రావాలి. ఇంకా ఆయన దగ్గర ఫోన్లు ఉన్నా కానీ అవి స్విచ్ ఆఫ్లో ఉంటాయన్నమాట. అంటే మా మామయ్య చెయ్యడు. ఎవరి దగ్గర అయితే మా బావగారి దగ్గర మా మామయ్య ఉన్నారో ఆయన చేస్తాడు ఈ పనులన్నీ. ఇప్పుడు మా మామయ్య ఫోన్ చేసి మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తాడు చెప్పండి? ఎవరైనా తల్లిదండ్రులు అట్లా చేస్తారు? అసలు వాళ్ళకి ఫోన్ ఉంది ఆయనకు. మా పరిస్థితి ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్లో ఇంత గబ్బులు చెప్తున్నా అన్ని విషయాలు చెప్పి నా ఫ్యామిలీని, అయినా కూడా ఇంకా గెలుక్కుంటున్నారు. మా ఆయనకు చెప్పిన, నేను యూట్యూబ్లో చెప్పేస్తా, తెలిసే వాళ్ళందరికీ తెలుస్తుంది, మనం ఏం పర్సనల్గా ఎవరికి చెప్పనక్కర్లేదు అని. చూడండి, మామయ్యను చూడాలంటే మేము ఊరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాలన్నా, చూడడం అంటే సరే మాట్లాడాలన్నా కానీ డైరెక్ట్గా వెళ్ళి చూసి మాట్లాడి రావాలన్నమాట. ఇలాంటి చేష్టలు చేస్తారు అందరూ. ఇలాంటివి కనపడవు చేసినవి. ఊర్లోకి వెళ్ళినప్పుడు పెద్దల బంధువులందరూ ఎలా మాట్లాడతారంటే, మేము ఏదో పట్టించుకోనట్టు మాట్లాడతారు. మా ఆయన కోపం వచ్చి డాడీ అని కూడా నేను అనలేదు, సర్లే నాన్న అని పెట్టేసినాను అని. మా ఆయన వాళ్ళు డాడీ అంటారనమాట. నేను అన్నాను, ఈరోజు కొత్త ఏముందండి మీ నాన్న ఇలా మాట్లాడడము. నా పెళ్ళైనప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన, నా పెద్ద పాప నామకరణం అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకున్నామంట. వాళ్ళకి పైన రూమ్ ఇచ్చినాము, వాళ్ళ రూమ్లో మంచం కింద కేక్ దాచిపెట్టినామంట. దానికి ఒక ఇష్యూ చేసినారు. నీకు అప్పుడు తెలియలేదా అండి? వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు, వాళ్ళు అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉన్నారు. నా పెళ్ళైనప్పటి నుండి మీ వాళ్ళల్లో ఏమీ మార్పు లేదు, కాకపోతే ఇప్పుడు బయటకు చెప్తున్నా, నేను అప్పుడు చెప్పలేదు. ఇదే ఒకసారి మా మరిదికి నేను కంప్లైంట్ ఇచ్చినాను అనమాట. తనకు ప్రాబ్లం అయిందని ఒకసారి గ్రూప్లో మ్యాటర్ పెడితే, మా అత్తగారి గ్రూప్ ఉందిలేండి, నేను నాకెప్పుడు మీ పెద్దన్నలో మార్పు కనపడలేదు, ఫస్ట్ నుండి నాకు ఒకేలాగా కనిపిస్తున్నాడు, మీరందరూ ఆయనను అప్పుడు దేవుడు అని పూజించుకున్నారని ఇండైరెక్ట్గా నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు, నాకేమీ అందులో మార్పే లేడు, ఆయనలో మీరు మారిపోయినారు అన్న. నిజంగా అండి, ఆయన అప్పుడులాగే ఉన్నాడు. వీళ్ళ ప్రేమలు అప్పుడు ప్రేమలు వీళ్ళకి ఇప్పుడు ఎందుకు లేవు, లేదా వీళ్ళ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయో తెలియదు, కానీ అందరు ఇప్పుడు ఆయనతో ఎవ్వరు మాట్లాడరు. నాకు మాత్రం ఆయన డే 1 నుండి అట్లాగే ఉన్నాడు. డే 1 నుండి ఆయన క్యారెక్టర్లో ఏమీ మార్పు లేదు. ఇంకా మా మామయ్య కూడా అలాగే ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అనవసరమైన మ్యాటర్లకు మాట్లాడడం. మంచితనం అందరి దగ్గర ఉంటుందండి. మంచితనం పొగడాలి. ఇది మా అత్తగారు నిజంగా
ఆయన కంటే ముందు పోయి చాలా పుణ్యాత్మురాలు. ఆయన ఇరక్కపోయినాడు, మా అత్తగారు సేఫ్ అయిపోయింది. ఎవరి పుణ్యం వాళ్ళని కాపాడుతుంది, ఎవరి పాపం వాళ్ళని శిక్షిస్తుందండి. ఒక మనిషి జీవితము ముగించే ముందు తెలుస్తుంది వాళ్ళు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారని. బతికినంత కాలము ఎలా బతికినా కానివ్వండి, వయసు అయిపోయినాక మాత్రం ప్రతి మనిషి చాలా కంఫర్ట్గా ఉండాలి. అది నా అభిప్రాయము. యంగ్ ఏజ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మనము తట్టుకోగలం. బట్ ఏజ్ అయ్యే కొద్ది కష్టాలు ఎక్కువ వస్తే తట్టుకోలేము. అందుకే మా పిల్లలకు చెప్తా, ఇప్పుడు ఎన్ని మీకు వస్తున్నాయో అన్నీ అనుభవించండి, బాధపడకండి, మీకు ఆ కెపాసిటీ ఉంది. మా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడండి పిల్లలకు, మనం చిన్నప్పుడు అంతా కష్టపడ్డాము అని. యంగ్లో కూడా ఆయన కష్టపడ్డాడు. మా ఆయనకు 22 years ఉన్నప్పటి నుండి జాబ్లో దిగాడు. మా పిల్లలు ఎప్పుడన్నా ఫీల్ అవుతారు, మేము ఇంకా తొందరగా సెటిల్ అవ్వలేదు, మా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చేసేసి వాళ్ళంతా జాబ్లో దిగినారు, సెట్ అయినారంటే నేనన్నా, ఏమి ఇప్పుడు జాబ్లో సెట్ అయితే వచ్చే లాభం ఏముంది, సంపాదన అంతే కదా, దానికి ఎందుకు టెన్షన్. 2 ఏళ్ళు వాళ్ళు ముందున్నారు, నువ్వు వెనకాల ఉంటావు. నాన్న 22 ఏళ్ళకే లైఫ్లో సెటిల్ అయినాడు. ఇప్పుడు ఏమొచ్చింది దానివల్ల? వాళ్ళ ఇంటికి ఇస్తా వచ్చాడు డబ్బులు, అంతే కదా. ఆయన తింటున్నాడు, వాళ్ళ ఇంటికి ఇచ్చినాడు, పెళ్ళైన తర్వాత నాకు పెట్టినాడు. దాంట్లో ముందు వెనక ఏముంది? ఎంత అయినా సంపాదనే కదా. సెటిల్మెంట్ అంటే ఏంది? సంపాదన. ఈ రోజుల్లో ఎంత మంచి జాబులు వచ్చినా గ్యారంటీ కూడా ఉండట్లేదు. కంఫర్ట్గా నీట్గా మీకు ఎలా కావాలో అలా చూసుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి. తొందర ఏం లేదు ఇడ పోయేది. పెళ్ళిళ్ళే ఇప్పుడు ఎవ్వరు తొందరగా చేసుకోవట్లేదు. జాబులు ఏమి తొందరగా రావాలని రూల్ ఉందా అనేసి అన్న. నేను చెప్పింది కరెక్టా రాంగా అండి? అన్నీ ఇలా చూడండి, డబ్బాలలో వేసుకొని ఎంత టైం పడుతుందో. నాకు మిల్క్ పౌడర్ తెచ్చుకున్నాను అండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాఫీ టీ కోసం నాకు స్వీట్ తినాలనిపిస్తే అట్లా ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని తింటాను. అది స్టాండ్ బైగా ఉందనుకోండి, పాలు తక్కువ అయితే వెంటనే పోయి పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ పెట్టే పని ఉండదు. ఎప్పుడైనా మర్చిపోయినా మిల్క్ పౌడర్తో కాఫీ టీ చేసుకోవచ్చు. పాయసానికి అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా పాల కంటే మీరు మిల్క్ పౌడర్తో వాడండి. బియ్యం పాయసము సూపర్గా ఉంటుంది. మా గురువు గారు వాళ్ళ ఆశ్రమంలో అట్లే చేస్తారు. అంటే శిష్యులు వచ్చినప్పుడు మాకు చేసి పెట్టేవాళ్ళు. మీరు షార్ట్ వీడియోలో ఒక్క పొడిది కూడా చూసి ఉంటారు. ఇలా అంతా కలిపి పెట్టుకున్నానండి ఒక్క పొడి. నాకు చాలా ఇష్టం ఒక్క పొడి. చిన్నప్పటి నుండి ఒక్క పొడి, సన్ఫ్లవర్ సీడ్స్, పాను, బబుల్ గమ్స్, డైరీ మిల్క్లు, కాఫీ చాక్లెట్లు ఇవన్నీ తినేదాన్ని. మళ్ళీ కాఫీ, పాలు ఇవేంలే, ఐస్ క్రీమ్లు ఇవన్నీ. నా ఛానల్ కదండి, నా గురించే చెప్పుకుంటా, అస్తమానం డబ్బా వేసుకుంటున్నా అనుకోకండి. దాంట్లో నా హ్యాబిట్స్ చాలా వచ్చినాయండి మా పిల్లలకు. నేను తినే బబుల్ గమ్స్ తింటారు. మా ఆయన కూడా సన్ఫ్లవర్ సీడ్స్ ఇష్టం, మా చిన్నదానికి ఇష్టం. ఇలా ఈ సీడ్స్ అన్నీ రోస్ట్ చేసి చక్కగా ఇవి ఇలాగే తినే కంటే అండి ఎప్పుడన్నా చూడండి మీరు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి, క్రిస్పీగా ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ లాగా. ఇప్పుడు డ్రై సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అమ్ముతున్నారు కదా అసలు.